హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు డాక్టర్ లింగోల్ చందు, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. ఈరోజు 16 అక్టోబర్ వరల్డ్ స్పైన్ డే. అట్లా వరల్డ్ స్పైన్ డే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్పైన్, అంటే ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ స్పైన్ హెల్త్. ప్రివెంటివ్ స్పైన్ హెల్త్ అంటే అసలు స్పైనల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి కొంచెం టైం స్పెండ్ చేసి దాని గురించి ఈరోజు డిస్కస్ చేయాలి. ముఖ్యంగా మనకి వచ్చేది నడుము నొప్పి ఒకటి, సర్వికల్ స్పాండిలైటిస్, ఓకే, సయాటికా, అలాగే సర్వికల్ స్పాండిలైటిస్. ఇవే కామన్గా ఉండేవి. మనం బ్రీఫ్గా షార్ట్లో చెప్పాలంటే ఎక్కువ ఒకే పొజిషన్లో కూర్చోవడం వలన నడుము నొప్పి ఒకటి స్టార్ట్ అవుతుందండి. మజిల్స్ అన్నీ ఒకే కాంట్రాక్షన్లో ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా చెప్తుంది ఏంటంటే సిట్టింగ్ ఈజ్ సెకండ్ స్మోకింగ్. స్మోకింగ్ ఎంత డ్యామేజ్ చేస్తుందో ఒకే పొజిషన్లో కూర్చోవడం వలన కూడా సిమిలర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కార్డియాక్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, స్పైన్ హెల్త్ అవ్వచ్చు, లేకపోతే జాయింట్స్ హెల్త్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. సిట్టింగ్ ఈజ్ సెకండ్ స్మోకింగ్. ఇక స్పైన్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళంత టైము, ఎప్పుడైతే మీకు ఒక 20 minutes కూర్చున్న తర్వాత ఒక 5 minutes లేచి ఒకసారి 2-3 minutes నడవాలి, స్ట్రెచెస్ చేయాలి. ఇలా కూర్చున్న మనిషి ఇలా లేచి కొంచెం స్ట్రెచెస్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేయడం, కొంచెం ముందుకి కొంచెం వెనక్కి, ఇలా ఒక అరగంట కూర్చున్న తర్వాత ఒక 2-3 minutes చేయాలి. అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్ హెల్త్ వచ్చేటప్పటికి మనం ఇది ఇలా చేయడం ఒక అరగంట తర్వాత. సో ఈ చిన్నపాటి జాగ్రత్త మనల్ని స్పైన్ని హెల్తీగా చాలా రోజులు ఉంచుతుంది. అట్లాగే ఒంగుని హెవీ లిఫ్ట్స్ చేయకూడదు. అంటే మనకు డైలీ అలవాటు లేదు ఆ పని మనం బలం ఉంది కదా అని ముందుకు ఒంగుని 30 kgs 40 kgs వెయిట్లు ఎత్తడానికి కూడా ట్రై చేయకూడదు. సో అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఒకటి ఇలా పట్టుకొని ఇలా నడుపుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ వెరీ ఆక్వర్డ్ పొజిషన్. ఇలా నడపడం వలన చూడండి, ఇక్కడ స్పైన్ ఇక్కడంతా ఒత్తిడికి గురవుతుంది. ఒక 2 నిమిషాలు ఆగి ఫోన్ మాట్లాడితే మనకి అంత ఎమర్జెన్సీ కాల్స్ ఏమి ఉండవు. సో దానివలన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్తో పాటు ఇవి కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో నేను అంటే ఉన్న కొద్దిపాటి టైంలో బ్రీఫ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. రానున్న రోజుల్లో వీటి గురించి డీటెయిల్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అప్పుడు చూసి మనం ఫర్దర్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.